హలో అండి, ఈరోజైతే చాంగడ్డ పులుసు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సినట్టు చాంగడ్డలండి. నేను పై పుట్టంతా తీసి క్లీన్ చేసి పెట్టాను. ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు, చింతపండు రసం, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ బాగా హీట్ అయింది. కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకున్నాక ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుంటామండి. చూడండి, ఎర్రగడ్డలు అయితే కొంచెం దూరగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటామండి. ఎందుకంటే కరివేపాకు ఫస్ట్ వేసుకుంటే నూనె అంతా బయటకు వెదజల్లుతుంది. సో అందుకని కొంచెం ఇట్లా కాగినాక వేసుకుంటే బాగా కాగుతుంది. ఎర్రగడ్డ కొంచెం రెడ్గా వస్తే సరిపోద్దండి. ఎర్రగడ్డ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. ఏ కర్రీ అయినా ఎర్రగడ్డ బాగా వేగితేనే టేస్ట్ బాగా వస్తుందండి మనకి. సో అందుకని ఎప్పుడు ఎర్రగడ్డ మీరు ఫ్రై చేసుకుంటున్నా కొంచెం రెడ్డిష్ వచ్చేటట్టు చూసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్ టేస్ట్ అంతా మనం తినేటప్పుడు కూరలో బాగా తెలుస్తుంది. సో అందుకని కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా కొంచెం ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూడండి, రెడ్డిష్ వస్తుంది చూడండి. అక్కడక్కడ ఇక్కడ చుట్టూరా ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇంకొంచెం రెడ్ వస్తే సరిపోద్ది మనకి. చూడండి, ఎర్రగడ్డ అయితే ఇప్పుడు రెడ్డిష్గా వచ్చిందండి. సరిపోద్ది మనకి. ఈ విధంగా రెడ్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం మనము. టమాటాలు వేసుకొని బాగా కలుపుకుందామండి. చూడండి, టమాటాలు వేసాం కదా. టమాటాలు కొంచెం సాఫ్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం చాంగడ్డలు వేసేసుకుందాం. కొంతమంది పులుసు కాగినాక చాంగడ్డలు వేస్తారు, కానీ ఇట్లా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాంగడ్డలు వేసిన తర్వాత ఇవి కొంచెం బ్లాక్ అయిపోతాయండి. బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం మనం ఫస్టే ఉప్పు వేసుకుందాం. మనకి ఎంత ఉప్పు సరిపోద్దో కర్రీకి చూసుకొని అంత ఉప్పు వేసుకుందామండి. నాకైతే ఇది సరిపోద్ది. పర్ఫెక్ట్గా 2 స్పూన్స్ వేసాను. ఇది కలిపిస్తున్నాం. టూ మినిట్స్ ఇలాగ వదిలేయండి. ఓకే అండి, 2 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఈ టైంలో మనం పసుపు, కారం వేసుకుందామండి. కొంచెం పసుపు, కొంచెం కారం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కారపొడి వేసాం కదా, కింద అంటుకుపోద్ది. అందుకని సిమ్లో పెట్టుకొని కారం పొడి వేసినప్పుడు మాత్రం సిమ్లో పెట్టాలండి. మొత్తం కలిపేసుకొని ఇప్పుడైతే మనం చింతపండు రసం తీసుకున్నాం కదండి. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది రసం తీసి పెట్టానండి. ఇప్పుడు జెట్ వేసుకుంటాము. కొంచెం చాలండి, ఎందుకంటే నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం చాలు. ఇప్పుడు అడిషనల్గా వాటర్ యాడ్ చేసుకుంటామండి. మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్. కొంచెం వాటర్ ఎక్కువే పడుద్ది, ఎందుకంటే మనం ఫస్ట్ ఇవి ఉడకబెట్టలేదు కదా, ఇప్పుడు దీంట్లోనే ఇవి ఉడకాలి. సో అందుకని నేను వాటర్ ఎంత వేసాను. ఇవి మొత్తం ఉడికే లోపల వాటర్ అంతా ఇంకిపోతుంది, మనకి కొంచెం గట్టిగానే వస్తుంది కర్రీ. చూడండి, నేనైతే ఇంత వాటర్ వేసానండి, ఎందుకంటే గడ్డలన్నీ బాగా ఉడకాలి. వీటికి కొంచెం ఎక్కువ వాటర్ కావాలి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటాయి. సో అందుకని వాటర్ అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేసి లిడ్ పెట్టేద్దామండి.
ఇప్పుడైతే నేను లిడ్ పెట్టేశానండి. ఇట్లాగా ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. తర్వాత ఒకసారి చెక్ చేసుకొని గడ్డలు పట్టుకొని ఒత్తితే మెత్తగా ఉంటాయి, అప్పుడు ఉడికిపోయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఉడకపోతే సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టండి, సరిపోతుంది. తర్వాత చూద్దామండి ఎట్లా రెడీ అయిందో. చూడండి, ఇప్పుడైతే లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. బాగా ఉడికిపోయింది కూర అంతా కూడా. చూడండి, చాలా దగ్గరికి వచ్చేసింది. సో చాలండి, ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది 10 నిమిషాలు వదిలేస్తే కొంచెం కూర గట్టిగా అయిపోద్ది, ఎందుకంటే ఇప్పుడే కదా ఆఫ్ చేసింది. వేడి మీద కొంచెం నీళ్ళగా కనిపిస్తుంది. లిడ్ వేస్తే ఒక 10 మినిట్స్ అది చూడండి, కూర గట్టిగా అయిపోద్ది. అంతేనండి, మన చాంగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.